యానో. ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ సాయంకాల శుభాలు. ఈ 2024 సంవత్సరంలోని 7వ నెల 6వ రోజున మనమున్నాము. దేవునికి కృతజ్ఞతలు. మరి 2-3 నెలలుగా మనం ఈ గలతీయులకు రాసిన పత్రికను అధ్యాయాలను విభాగించి మరి ధ్యానము చేస్తున్నాము. ఇప్పుడు మనము చివరి భాగంలోనికి వచ్చి ఉన్నాము. ఇక్కడ మనము గమనించి చూస్తే అపోస్తుడైన పౌలు ఏమంటున్నాడంటే ఈ లేఖన భాగములో క్రొత్త సృష్టి పొందుటయే కానీ సున్నతి పొందుట ఎందేమీ లేదు, పొందకపోవుట ఎందేమీ లేదు అన్నాడు. ఎందుకంటే సున్నతి అనేది శరీరానికి సంబంధించింది, అది మనస్సుకు సంబంధించింది కాదు. ఇది శరీరానికి సంబంధించింది కనుక సున్నతికి పొందకపోతే తప్పేమీ లేదు, ఇందులో జరిగే అన్యాయం ఏమీ కూడా ఏది లేదు. కాబట్టి దాని మూలంగా వచ్చే లాభము కూడా ఏమీ లేదు. దేవుడు మీ హృదయాన్ని చింపుకోమన్నాడు. మీ పై వస్త్రాలను కాదు మీరు చింపుకోవాల్సింది, సున్నతి కాదు, మీ హృదయాలను చింపుకొని మీరు దేవుని వైపు తిరగండి అని వాక్యము సెలవిస్తుంది. హృదయాలను చింపుకోవడం అంటే మన దోషములను బట్టి, మన పాపములను బట్టి మనలో అంత పశ్చాత్తాపము కలగాలి, అంత మారు మనస్సు కలగాలి. మనము చేసిన తప్పులు మన కళ్ళ ఎదుట మనకు కనబడుతూనే ఉంటాయి. అవి ప్రతినిత్యము మన కళ్ళ ఎదుటనే ఉంటాయి. కాబట్టి మరి అవి ఎప్పుడు కూడా మనల్ని గద్దిస్తూనే ఉంటాయి. మనము పౌలు రోమీయులకు రాసిన పత్రికలో మనము చూస్తే 2వ అధ్యాయములో మొదటి 2 వచనాలు, ప్రత్యేకంగా మొదటి వచనాన్ని చదువుకుంటే ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే, కాబట్టి తీర్పు తీర్చు ఓ మనుషుడా, నీవెవడైనానూ సరే నిరత్రుడవై ఉన్నావు, దేని విషయములో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయములో నీవే నేరస్తుడవని తీర్పు పొందుచున్నావు అని ఇక్కడ హెచ్చరిస్తున్నాడు. రెండవది గద్దిస్తున్నాడు. కాబట్టి మనము తప్పు చేసి మనము అవిధేయులమై ఉండి ఎదుటి వ్యక్తి యొక్క తప్పులను మనము ఎంచకూడదు. దీనిని యేసు ప్రభువారు ఒక ఉదాహరణ చెప్పారు. ముందు నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసివేసుకొని ఎదుటి వ్యక్తి కంటిలో ఉన్న నలుసును తీసివేయము. మన కళ్ళల్లో దూలము అంటే మనలో ఎన్ని పాపాలు ఉన్నాయో, మనలో ఎన్ని తప్పులు ఉన్నాయో, ఎన్ని లోపాలు ఉన్నాయో వాటిని సరిదిద్దుకోకుండా ఏదో ఒక చిన్న తప్పు చేశాడని, క్షమించగలిగినటువంటి తప్పు చేశాడని అది ఒక పెద్ద తప్పుగా, పెద్ద పాపముగా ఎదుటి వ్యక్తి పైన నిందలు మోపవద్దు అనేటువంటి మాట యేసు ప్రభువారు అక్కడ తెలియజేయడాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం. కాబట్టి శరీరాన్ని చించుకోవడము, మరి శరీరాన్ని నలగగొట్టుకోవడము కాదు, కానీ దేవునికి కావలసినది ఏంటంటే విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన యాగము, బలియాగము. కారణం ఏంటంటే ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము ఏ మనిషి యొక్క పాపమును పరిహరించలేదు. కాబట్టి దీన మనస్సు కలిగి ఉండాలి, తగ్గింపు జీవితము కలిగి దేవుని ఎదుట మనము జీవించాలి అని వాక్యాన్ని సెలవిస్తూ ఈ గలతీయులకు రాసే పత్రిక ముగింపులో ఇక్కడ పౌలు చెప్తున్న మాట ఏంటంటే క్రొత్త సృష్టిని పొందుకోవాలి మనం. యెషయా గ్రంథములో యెహోవా దేవుడు ఏమని చెప్పాడు? ఇదిగో నేను నూతన భూమిని, క్రొత్త ఆకాశమును, క్రొత్త భూమిని నేను సృష్టించబోతూ ఉన్నాను అని ప్రభునందు ప్రియులారా మరి యెహోవా దేవుడు చెప్పినటువంటి మాట యెషయా గ్రంథములో మనము చూస్తాము. చూడండి, యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 5వ వచనాన్ని 7వ వచనాన్ని చదువుకుందాం. 3వ అధ్యాయము 5వ వచనము. యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా
చెప్పుచున్నాను. మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. ఏంటి క్రొత్తగా జన్మించమని ప్రభు చెప్తున్నాడేంటి? ఇక్కడ నికోదేము యేసు ప్రభు వారిని ఆ రాత్రిపూట వచ్చి, ఒక ధర్మశాస్త్రోపదేశకుడు, ఒక పరిసయుడు వచ్చి ఆయనకు కలిగినటువంటి సందేహ విషయములో ఆయన అడిగినప్పుడు యేసు ప్రభు వారు అంటున్నారు ఇక్కడ, మీరు ఆశ్చర్యపడకండి. దేని విషయంలో? మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. ఏ విధంగా ఒక మనిషి క్రొత్తగా జన్మించాలి? ఏ విధంగా నూతనముగా ఉంటాడు? క్రొత్త బట్టలు వేసుకుంటే నూతనంగా ఉంటాడా? ఇంటికి రంగులు వేసినంత మాత్రాన ఇల్లు కొత్తదైపోతుందా? కాదు, బాహ్య స్వరూపమే. కానీ ఎప్పుడో ఒక 25 సంవత్సరాల క్రితము కట్టినటువంటి ఇల్లు పునాదులు మొదలుకొని పై వరకు మనము చూస్తే దాని లోపల ఏమేమి వేసి కట్టారో అది కట్టినప్పుడు అది క్రొత్తదే. ఒక 25 సంవత్సరాల తర్వాత అది లోపల ఏమైపోతుంటుంది? బలహీనం అవుతుంటుంది. గోడలు బలహీనం అవుతూ ఉంటాయి. అంత మాత్రాన క్రొత్తగా రంగులు వేసినంత మాత్రాన ఏ ఇల్లు కూడా మారదు. అలాగే ఇక్కడ నూతనంగా బ్రతకడం ఏంటి, జీవించడం ఏంటి, క్రొత్తగా జన్మించాలి అని చెప్తున్నటువంటి యొక్క మాటలను బట్టి ప్రతి మనిషికి 2 జీవితాలు ఉన్నాయి. ఒకటి పాత జీవితము, రెండవది ప్రభువును తెలుసుకున్న తర్వాత పశ్చాత్తాపడి మారు మనస్సు పొంది రక్షణ పొంది ప్రారంభించేదే ఒక క్రొత్త జీవితము, నూతన జీవితము. ప్రభువును సంపూర్ణముగా ఎరిగి ఉన్నటువంటి జీవితము కలిగి ఉండాలని ఇక్కడ అపోస్తులుడైన పౌలు ఈ గలతీయులకు రాసిన పత్రికలోని 6వ అధ్యాయంలోని 15వ వచనములో చెప్పుతూ ఉన్నాడు. ఏమని? క్రొత్త సృష్టి పొందుకోవాలి. క్రొత్త సృష్టిలో మనము చూచేది ఏంటి? మరి పద్మాసు దీపానికి పరవాసిగా కొనిపోబడిన యోహాను భక్తుడు ఏమి చెప్పాడు? ప్రకటన గ్రంథములోని 21వ అధ్యాయము 1వ వచనములో, అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయాను అని ఇక్కడ యోహాను భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. చూడండి, మొట్టమొదటి జలప్రళయము బైబిల్ గ్రంథములో సృష్టి ప్రారంభములో మనము చూసేది నోవాహు కాలములో జరిగింది. దాని తర్వాత వచ్చినవి కరువులు. మొదటిది జలప్రళయం వచ్చింది, దాని తర్వాత కరువులు వచ్చినాయి. దాని తర్వాత ఏమొచ్చింది? అగ్నిగంధకముల యొక్క వర్షము కుమారించింది. ఆకాశము తెరవబడి సొదొమ గొమొరాలు ఏ విధముగా అగ్నికి ఆహుతి అయిపోయినాయో మనకందరికీ కూడా తెలుసు. అక్కడ ప్రజలు క్రొత్త జీవితాన్ని ప్రారంభించారా? మరి అప్పటి కాలంలో అగ్నిగంధకాలకి ఆహుతి అయిపోయిన ఆ సొదొమ గొమొరాల పట్టణాలు ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి చూస్తే మనకు ఏవైనా ఆనవాళ్ళు కనబడతాయా? క్రొత్త ఆనవాళ్ళు ఉంటుందా, లేకపోతే అది అలాగే బూడిదతో ఉంటుందా? ఒకటి. రెండవది, నోవహు కాలములో జలప్రళయములో మునిగిపోయినటువంటి ఆ యొక్క ప్రదేశాలు ఇప్పుడు ఇన్ని వేల సంవత్సరాల తర్వాత ఆ ప్రదేశానికి మనం వెళ్ళి చూస్తే వాటి యొక్క ఆనవాళ్ళు మనకు ఏ విధముగా ఉంటే మనము ఆలోచించాలి. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, మరి పౌలు చెప్పుతున్న యొక్క మాటలను బట్టి మనకు ఆయన ఇస్తున్నటువంటి హెచ్చరిక, ఒక వాగ్దానము ఏంటంటే, క్రొత్త సృష్టి పొందుటయే మంచిది. ప్రతి మానవుడు కూడా క్రొత్త సృష్టిని చూడాలి అని అనుకుంటున్నాడు. ఎండాకాలం అయిపోయిన తర్వాత వసంతకాలం వస్తుంది. ఈ వసంతకాలములో కలిగే మార్పు ఏంటి? చెట్లలో ఉన్న ఆకులన్నీ కూడా రాలిపోతాయి వసంతకాలానికి ముందు కదా. ఆకులు పువ్వులన్నీ రాలిపోయి చెట్టు ఏ స్థితికి వస్తుంది? కొన్ని సందర్భాల్లో ఎండిపోయే స్థితికి వస్తుంది. కొంతమంది మనం గమనించి చూసినప్పుడు, అయ్యో ఇప్పటి వరకు పచ్చగా ఉన్న ఈ చెట్టు ఈ ఎండకు అది మాడిపోయింది అని మనం అనుకుంటాం.
ఎప్పుడైతే వసంతకాలము సమీపిస్తుందో ఆ చెట్టులో కలిగేటువంటి మార్పులను బట్టి మళ్ళీ క్రొత్తగా ఆ ఎండిపోతున్నది అని మనం అనుకున్న చెట్టుని దేవుడు ఏమి చేస్తాడు? చిగురింప చేస్తాడు. ఇది నూతన సృష్టి. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఏ విధముగా మనము సృష్టిలో నూతనత్వాన్ని మనము చూస్తామో, క్రొత్తదనాన్ని చూస్తామో, నాలో మీరు నూతనత్వాన్ని చూడాలి, మీలో నేను నూతనత్వాన్ని చూడాలి. ఈ నూతనత్వాన్ని మనం చూచినప్పుడు సాక్ష్యం ఏంటి? మా సేవకుడు ఇదివరకటుగా లేడు, ఆయనలో పరివర్తన వచ్చింది, ఆయనలో మార్పు వచ్చింది, ఆయన ముఖము ప్రకాశిస్తుంది, మునుపటి కంటే ఇప్పుడు బలముగా ఆయన ప్రార్థన చేయగలుగుతున్నాడు, వాక్యాన్ని బోధించగలుగుతూ ఉన్నాడు. ఇది నా ఒక్కడిలోనైనా వినే మీలో కూడా ఉంటుందా? మీరు ఈ విధముగా ఆలోచిస్తూ ఉన్నారు అనంటే, నాలో నూతనత్వాన్ని మీరు చూస్తూ ఉన్నారు అంటే మీలో కూడా మార్పు కలుగుతుంది, మీలో కూడా మార్పు కలుగుతుంది. ఎందుకంటే చదువుగా వినినటువంటి వాక్యము వినిన తర్వాత గ్రహింపునిస్తుంది. కాబట్టి ఈ గ్రహింపు మనల్ని ఏమి చేస్తుందంటే మనల్ని మనము ఆలోచించుకొని అట్లుగా చేస్తుంది. మనలను గురించి మనము ఆలోచించుకోవాలి. మనలను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడిని గురించి, దేవుని యొక్క కార్యములను గురించి, అద్భుతాలను గురించి ప్రభునందు ప్రియులారా మనము ఆలోచిస్తే మనలో కూడా ఏ విధముగా ఎండాకాలానికి ఆకులు రాలి పువ్వులన్నీ రాలిపోయి ఎండిపోయే స్థితిలో ఉండి తనకు తెలియకుండానే మార్పు చెందుతుందో, పరివర్తనము చెందుతుందో, రూపాంతరము చెందుతుందో, ఆ విషయమై ఇక్కడ మనము గమనిస్తే మనం చూసేటప్పటికీ మళ్ళీ ఎక్కడో కొత్తగా ఆ చెట్టులో కొమ్మల దగ్గర నూతన చిగురు, ఆ నూతన చిగురు ద్వారా ఏమొస్తుంది? క్రొత్త కొమ్మలు వస్తాయి. అవునా? ఆ చిగురు ద్వారా చిగురులాగా అట్టగే ఉంటుందా, క్రొత్త కొమ్మలు వస్తాయి వాటి నుంచి. అలాగే మనిషిలో కూడా అటువంటి మార్పు కలగాలి, అదే నూతన సృష్టి. ఇక్కడ పద్మాసు ద్వీపానికి ప్రవాసిగా కొనిపోబడిన యోహాను భక్తుడు ఈ గ్రంథము చివరిలో, ప్రకటన గ్రంథము చివరిలో ఆయన చూస్తూ ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని నేను చూస్తూ ఉన్నాను అని అన్నాడు. చూడండి, యెషయా గ్రంథము 65వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. 65:17. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు. మునుపటివి మరువబడతాయి, ఇక అవి జ్ఞాపకానికి రావు. దేవుడు వాటిని జ్ఞాపకము చేసుకోడు. అదేవిధముగా 66వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. నేను సృజింపబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయము కాక నా సన్నిధిని నిలుచున్నట్లు నీ సంతతియు నీ నామమును నిలిచియుండును. ఇదే యెహోవా వాక్కు. చూసారా? సృష్టిస్తాను అని 65వ అధ్యాయంలో యెహోవా దేవుడు తన ప్రవక్త ద్వారా పలికినటువంటి మాట ఈ చివరి అధ్యాయంలోని 22వ వచనానికి వచ్చేటప్పటికి ఏమంటున్నాడు? ఇక అది ఎప్పటికీ కూడా లయము కాదు. అంటే ఒక సేవకుడిగా నేను ఇచ్చేటువంటి భావం ఏంటంటే, ఈ వచనానికి ఎప్పుడైతే యేసు ప్రభువారు దేవుని కుమారుడు నరావతారం ఎత్తి కన్యమరియ గర్భము ద్వారా ఈ లోకములో శిశువుగా పుట్టి ఆయన పెరిగి పెద్దవాడై ఆయన ఈ లోకమంతటి కొరకు సిలువ వేయబడి చనిపోయాడో మన పాపములన్నిటిని బట్టి మనము చూస్తే ఆయనను చూచిన వారందరూ, ఆయనను గురించి తెలుసుకున్న వారందరిలో ఏమి కలిగింది? మార్పు కలిగింది, పరివర్తన కలిగింది. వారు ఆయనను వెంబడించడము మొదలుపెట్టారు. ఎందుకు వెంబడించాలి యేసుక్రీస్తుని? మొదటి ప్రశ్న. రెండవది, ఆయనను ఎందుకు అనుకరించాలి?
ఈ విధంగా యేసు ప్రభువారిని గురించి మనం ఆలోచించినప్పుడు మనం ఎందుకు ఆయనను గురించి చదవాలి, ఆయన ఎవరు? సో ఈ ప్రశ్నలు మనం వేసుకోవాలి తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకంటే మనం ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలి అంటే, ఆధ్యాత్మికంగా మన ప్రయాణాన్ని మనము తుదముట్టించాలి అంటే, ఆ గమ్యస్థానాన్ని చేరుకోవాలంటే మన ప్రయాణములో అనేకమైన ప్రశ్నలు రావాలి. ఈ మార్గంగా పోతే డిస్టెన్స్ తగ్గుతుందా? ఈ మార్గంగా పోతే ప్రయాణం యొక్క బడలిక తగ్గుతుందా? ఏ మార్గం గుండా వెళితే మనము త్వరగా చేరగలము? ఏ మార్గము గుండా వెళితే ప్రయాణము సుఖమయముగా ఉంటుంది? ఇవన్నీ ఆలోచిస్తాం కదా మనము. ఎక్స్ప్రెస్ బస్సులు ఎక్కితే కొన్ని గంటలు తొందరగా వెళతాము. లగ్జరీ బస్సులు ఎక్కితే ఒంటికి నొప్పి కలగకుండా వెళతాము. స్లీపర్ బస్సుల్లో వెళితే నిద్రపోతూ హాయిగా మనము వెళతాము. పల్లె వెలుగు లాంటి బస్సు ఎక్కితే అడుగడుగున ఆపుతారు. అందరికీ బడలిక, ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు ఎక్కువగా ఉంటారు కదా. సో మనం ఒక ప్రయాణంలో ఎన్నుకుంటాం కదా, మనం ఏ ప్రయాణము మనకు కావాలి, ఈ ప్రయాణాన్ని ఎన్నుకొని మనము క్షేమంగా మనకు గమ్యస్థానానికి మనము చేరుకోవాలి అని అంటే మనం చాలా ఆలోచిస్తాం. అలాంటిది పరలోక రాజ్యాన్ని మనము చేరుకోవాలంటే, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే మనిషి శరీరం కాదు కానీ హృదయంలో ఎంత పరివర్తన, ఎంత మార్పు రావాలి, మనిషి మాటలో ఎంత మార్పు రావాలి, మనిషి యొక్క ప్రవర్తనలో ఎంత మార్పు రావాలి గమనించాలి. ఈ మార్పు రావాలి అంటే మనం ఎన్నుకున్నటువంటి ప్రయాణములో మా ప్రయాణము మనకు అనేకమైనటువంటి పాఠాలు నేర్పిస్తుంది. ప్రయాణము మనం చదవాలి. బాటసారి యొక్క జీవితము ఏ విధముగా ఉంటుంది, బాటసారుల యొక్క ప్రయాణము ఏ విధముగా ఉంటుంది, అదే యేసు ప్రభువారు చెప్పింది. లూకా సువార్తల నుంచి ఒక ఉపమానం చెప్పారు. ఏ ఉపమానము? మంచి సమరయుడి యొక్క ఉపమానము. అక్కడ ప్రయాణములో జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా యేసు ప్రభువారు చెబుతూ, ఇందులో ఎవరు ఆయనని ఎక్కువగా ప్రేమించారు, నిన్ను వలెనే పొరుగువానిని ప్రేమించడం అంటే ఏంటి అని యేసు ప్రభువారు ఆ వ్యక్తికి తెలియపరిచాడు. ఆయనకు కనువిప్పును కలుగు చేశాడు, మేల్కొల్పును కలుగు చేశాడు యేసయ్య. కాబట్టి ఇక్కడ క్రొత్త సృష్టి అనేది ఎక్కడుంది? అది ఎల్లప్పుడూ మన ఎదుటనే ఉంది. మనం ఇంకా కూడా పాత వాటినే, గతించిపోయిన వాటినే ఆలోచిస్తూ కూర్చుంటే జీవితంలో ముందుకి అడుగు వేయలేము. జీవితంలో మనం ఏది కూడా మనము సాధించలేము. ఇదిగో పాతవి గతించెను, సమస్తమును కృతవాయను అంటున్నాడు ఇక్కడ పౌలు. కాబట్టి మనము నూతనము దిశ వైపు నడవాలి, నూతనత్వాన్ని చూడాలి. ప్రతి దాంట్లో కూడా ఒక క్రొత్తదనాన్ని చూడాలి. అది ఏంటి? అది మంచిది. ఏంటి ఆ మంచి? నా ఒక్కడికే కాదు, నేను ఏదైతే నాకు మంచి అనుకుంటానో అది ఇతరులకు కూడా మంచిదై ఉండాలి. ఇది ప్రజాశ్రేయస్సు, ఇది ప్రజా శ్రేయస్సు ప్రభునందు ప్రియులారా. సో ఇది మంచిది. చూడండి, ఆదికాండం 1వ అధ్యాయంలో మనమంతా ఏమి చూస్తామో, యెహోవా దేవుడు సృష్టిలో మొదటి దినమును సృష్టించిన తర్వాత ఏమని వ్రాయబడిందో అక్కడ మనం గమనిస్తే చూడండి, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. సమయములో కలిగేటువంటి మార్పు, అస్తమయము ఉదయము ఒక దినమయ్యింది. ఈ అస్తమయములో జరిగే పనులు ఏమి ఉంటాయి, ఉదయకాలమున చేసేవలసినటువంటి పనులు ఏమి ఉంటాయి, మనం ఇక్కడ ఆలోచించాలి. ఎందుకు వెలుగులాగా మనిషికి చీకటి కూడా అవసరము? చెడు కార్యాలు చేయడానికి కాదు, దొంగతనాలు చేయడానికి కాదు.
దేవుడు చీకటి కూడా మంచిదే అంటున్నాడు. చీకటి చెడ్డది, వెలుగు మంచిదని దేవుడు అనట్లే. ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ ఆదికాండము 1వ అధ్యాయంలో దేవుడు వెలుగు కమ్మని ఆజ్ఞనీయగా వెలుగాయను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, దేవుడు వెలుగునకు చీకటిని వేరుపరచెను, దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను, అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. ఈ రెండు ఉంటేనే ఒక దినము. ఇదేంటండి? చీకటి చెడ్డదని బైబిల్ చెప్తుంది కదా, అంధకార సంబంధమైన క్రియలు అన్నాడు. సో చీకటిలో చెడ్డ పనులు చేయమని దేవుడు చెప్పలేదు. చీకటి మంచిదే, చీకటి మనిషికి అవసరము. దేనికి అవసరం అది? విశ్రాంతి కోసం. ఆ సమయమున అన్నిటికీ విశ్రాంతి కావాలి. నేలకు విశ్రాంతి కావాలి, చెట్లకు విశ్రాంతి కావాలి, పక్షులకు విశ్రాంతి కావాలి, ప్రాణులకు విశ్రాంతి కావాలి. ఉదయమున లేచి సాయంకాలం అస్తమయమయ్యే వరకు పని చేసుకొని వచ్చే మనిషికి కూడా విశ్రాంతి కావాలి. అంటే శరీరానికి విశ్రాంతి ఇవ్వాలి. కేవలం ఒక్క పగలే ఉందనుకోండి, కేవలం ఒక్క పగలే ఉంటే మనుషులు బ్రతకగలరా? కొన్ని దేశాల్లో పగలు ఎక్కువ, రాత్రి తక్కువగా ఉంటుంది. కొన్ని దేశాల్లో పగలు ఎక్కువ, రాత్రి తక్కువగా ఉంటుంది. కొన్ని ప్రాంతంలో రాత్రి ఎక్కువగా, పగలు తక్కువగా ఉంటుంది. ఎందుకంటే భూగోళము చుట్టూ సూర్యుడు తిరుగుటప్పుడు భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సూర్యుడు ఎక్కడికి కదలడు, చంద్రుడు ఎక్కడికి కదలడు. అవి రెండు ఉన్న చోటనే ఉంటాయి. దేవుడు సృష్టించినటువంటి యొక్క రెండు జ్యోతులు. భూమి సూర్యుని చుట్టూ తాను తిరుగుతూ తన చుట్టూ తాను తిరుగుతుంది. కాబట్టి సగము భాగము చీకటి, సగము భాగము వెలుతురుంటుంది భూమండలం మీద. కనుకనే ఈ రేయి పగళ్ళు వచ్చినాయి మనకు. దానిని దేవుడు మంచిదన్నాడు. కాబట్టి పగలు రేయి అయ్యింది. ఒక పగలనే దేవుడు ఉంచలేదు. దీన్ని మనుషులు చీకటిని మరి చెడు కార్యాలు చేయడానికి, లేకపోతే దొంగతనాలు చేయడానికి వాళ్ళు దానిని ఆశ్రయంగా తీసుకున్నారు. అది తప్పు, అది తప్పు. కనుక మరి నూతన సృష్టి అంటే అది. ఇది మంచిది అని దేవుడు అనుకున్నాడు. 2వ రోజు సృష్టించినప్పుడు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు, ఇట్లాగా దేవుడు సృష్టించిన ప్రతిరోజు కూడా మంచిదే అని మనము గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. అదేవిధంగా మనము చూస్తే మరి పేతురు రాసిన పత్రికలో మనము గమనించి చూస్తే ఇక్కడ క్రొత్త ఆకాశమును గురించి, క్రొత్త భూమిని గురించి, కొత్త సృష్టిని గురించి 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 13వ వచనములో పేతురు భక్తుడు ఏమి చెప్తున్నాడో చూద్దాం. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించుచున్నది. క్రొత్త ఆకాశములు అంటే క్రొత్త సృష్టిలో ఏమున్నదండి? నీతి ఉంది. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించుచున్నది. అంటే మార్పు చెందిన జీవితములో, మార్పు చెందినటువంటి బ్రతుకులు, ఆరిపోతున్నటువంటి దీపాలను వెలిగించడానికి దేవుడు ఈ లోకానికి, దేవుని కుమారుడు ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు. కాబట్టి ఏమన్నాడంటే, నేను ఈ లోకానికి వెలుగై ఉన్నాను. నేను ఒక్కడే కాదు, మీరు కూడా ఈ లోకానికి వెలుగే. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తాం. మీరు కూడా ఈ లోకానికి వెలుగు. మీరు చీకటి కాదు, మీరు వెలుగే. కాబట్టి ఎప్పుడైతే వెలుగు ఉంటుందో, ఎక్కడైతే వెలుగు ఉంటుందో అక్కడ సృష్టి తేట తెల్లంగా కనపడుతుంది, స్పష్టంగా కనపడుతుంది, మంచిగా కనపడుతుంది. కనుక మరి ఈ గలతీయులకు రాసిన పత్రికలోని యొక్క 6వ అధ్యాయంలోని ఈ వచనంలో మనం గమనిస్తున్నాం. మనము క్రొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుట ఎందేమీ లేదు, పొందకపోవట ఎందేమీ లేదు అంటున్నాడు. 16వ వచనం చూస్తే, ఈ పద్ధతి చొప్పున నడుచుకొని వారికి అందరికీ, అనగా
దేవుని ఇశ్రాయేలుకు సమాధానము కృప కలుగునుగాక. ఈ ప్రకారంగా ఈ పద్ధతి చొప్పున ఎవరైతే నడుచుకుంటారో, బాహ్య సున్నతి కాదు, అంతరంగ సున్నతే సున్నతి, ఆ సున్నతి పొందినటువంటి వారు, అది ఇశ్రాయేలీలు కావచ్చు, ఇప్పటి కాలంలో ఒకప్పటి అన్యులుగా ఉండి యేసును నమ్మి ఆయనను రక్షకునిగా స్వీకరించి ఆయన మార్గములో నడుస్తున్న ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవురాలు, ప్రతి బిడ్డ ఏమంటున్నాడు వారిని గురించి? అటువంటి వారికి సమాధానము కృప లభిస్తుంది. 17వ వచనములో అంటున్నాడు, యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను, ఇక మీదట ఎవడును నన్ను శ్రమ పెట్టవద్దు. యేసు యొక్క ముద్రలు నేను ధరించుని ఉన్నాను. సో ప్రకటన గ్రంథములో ఒక ముద్ర ఉందంట, 666 అనేటువంటి సంఖ్య ముద్ర. అది ఎవరు కూడా వేయించుకోకూడదంట. ఆ రోజుల్లో, ఆ కాలంలో 666 అనేటువంటి ముద్ర ఎక్కడ ఉంటుంది? వాళ్ళకి నొసటి మీద ఉంటుంది. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ఎవరి ముద్రలు ఇవి? నేను యేసు యొక్క ముద్రను నా శరీరములో ధరించి ఉన్నాను. నేను యేసయ్య ముద్రలు నా శరీరములు నేను ధరించి ఉన్నాను. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా యెరూషలేమును ఆ పట్టణములో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన హేయకృత్యములను గూర్చి మూలుగులిడుచు ప్రలాపించుచున్న వారికి లలాటముల మీద తక్కెడ రూపముగా గుర్తు వేయమని వారికి ఆజ్ఞాపించెను. ఎవరికండి? యెరూషలేమును ఆ పట్టణంలో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన హేయకృత్యములను గూర్చి మూలుగులిడుచు ప్రలాపించుచున్నటువంటి ప్రజలకు ఏమి వేయమంటున్నాడు? లలాటముల మీద తక్కెడ రూపముగా గుర్తు వేయమని వారికి ఆజ్ఞాపించను. తక్కెడ మనిషిని తూచేది, మనిషి యొక్క బరువుని కాదు, మనిషి యొక్క పాపములను తూచేది. మెనే టెకెల్ ఉఫార్ సేన్. దేవుడు తూచి చూస్తే మన పాపములు ఎంత బరువుగా ఉన్నాయో అక్కడ కనబడతాయి. కాబట్టి ఆ ముద్ర వేయాలి అని యెహెజ్కేలు ప్రవక్త ద్వారా చెప్పబడింది మనం గమనిస్తున్నాం. రెండవదిగా పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవుచున్నాము. యేసు యొక్క ముద్రలు ఏంటంటే, యేసుక్రీస్తు యొక్క మరణము యొక్క అనుభవాన్ని మనము కలిగి ఉండాలి. ఆయన మరణిస్తే మనకు వచ్చిన అనుభవం ఏంటి? మనము మరణిస్తే కదా ఆ అనుభవం నాకే ఉంది అని చెప్పడానికి. నేను కూడా అనుభవాన్ని, అంటే మన పాపములను బట్టి మనకు శిక్ష విధింపబడాలి. ఎవరో పాపములను బట్టి దేవుని కుమారుడైన యేసుక్రీస్తుకు శిక్ష విధింపబడింది. కాకపోతే ఇప్పుడు మనందరి పాపములను బట్టి మనకే ఏమి వేయబడాలండి? శిక్ష విధింపబడాలి. ఆ విషయమే మనము గమనించి చూస్తే, మరి పౌలు రాసినటువంటి పత్రికల్లో మరి అనేక సందర్భాల్లో మరి మనం ఇక్కడ గమనిస్తుంటాము. ఆయన చెప్పినటువంటి మాటలను బట్టి మనము ఇక్కడ చూస్తే ఏమంటున్నాడు? మరి పౌలు భక్తుడు చెప్పినటువంటి మాట, దేవుడు ఆయనను ఏ విధంగా ఈ లోకానికి పంపించాడు? పాప శరీర ఆకారములో పంపి ఆయన శరీరములో పాపానికి శిక్ష విధించాడు. కాబట్టి ఈ అనుభవాన్ని మరి పాప పశ్చాత్తాపము కలిగినటువంటి వారందరూ కూడా తెలుసుకోవాలి. అందుకని ఏమంటున్నాడంటే, నేను యేసు యొక్క ముద్రలు నాలో నేను ధరించి ఉన్నాను, కాబట్టి మీరెవరు కూడా నన్ను శ్రమ పెట్టవద్దు. అంటే
మీరు పెట్టేటువంటి శ్రమలు అవి నాకు లెక్కకు రావు, అవి ఏమి చేయవు. ఎందుకంటే నా గురించి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు పొందిన శ్రమలను నేను రుచి చూచాను. ఆయన ఎక్కడ రుచి చూచాడు? పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయములో. ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు 5 సార్లు తిన్నాడంట. ఒక రేయి జామంత కూడా సముద్రములో ఉన్నాడంట. అవునా కదండి? ఒకసారి పాము చేత కరవబడ్డాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 28వ అధ్యాయంలో మనము చూస్తే ఓడ పగిలి బద్దలై నీళ్ళలో, సముద్రపు నీళ్ళలో తెప్పని పట్టుకొని అలాగే ఎంత పెద్ద పెద్ద శ్రమలు అపోస్తుడైన పౌలు అనుభవించాడు. కారణం ఏంటంటే దేవుని కుమారుడైన క్రీస్తు ఆ శ్రమలన్నిటినీ కూడా ఆయనకు చూపించి ఆయన వాటిని భరించేట్లుగా చేసి శక్తినిచ్చి ప్రభువు పౌలుని ఏమి చేశాడంటే పరిపూర్ణుడుగా చేశాడు. ఆ ముద్రల ద్వారా పరిపూర్ణుడుగా చేశాడు. అందుకని అంటున్నాడు, నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను. నేను అవి పోవు. ముద్రలు ఎప్పటికీ కూడా పోయేవి కాదండి. శరీరంలో ఉన్నటువంటి ముద్రలు అవి అలాగే ఉంటాయి. ఇది వరకు బానిసలకు వీపు మీద ముద్రలు వేసేవాళ్ళు. ఈ బానిస మావాడు, మేము ఈయనని కొన్నాము కాబట్టి మా బానిస, లేకపోతే యుద్ధంలో ఓడిపోయారు కాబట్టి మాకు లోబడ్డారు కాబట్టి మా బానిసలు. ఈ ముద్రలు ఇప్పుడు మనం వేటికి చూస్తామంటే ప్రభుత్వము పశువులకు ముద్రలు వేస్తూ ఉంటుంది. ఆ ముద్రల ద్వారా అది లైసెన్స్డ్గా అన్లైసెన్స్డా అనేది కూడా తెలుస్తుంది. కాబట్టి ఒక మనిషి మరి క్రీస్తు యొక్క ముద్రలను కలిగి ఉండడము అంటే, క్రీస్తు యొక్క ముద్రలు మనల్ని కలిగిన తర్వాత మనకు ఏ శ్రమ వచ్చినా ఆ శ్రమ మనల్ని ఏమి కూడా చేయలేదు. అందుకని అంటాడు, నేను ఏ విధముగా క్రీస్తును మాదిరిగా తీసుకున్నానో మీరు నన్ను మాదిరిగా తీసుకోండి. మీరు నన్ను మాదిరిగా తీసుకోండి అని అంటే మనమందరము కూడా పౌలు క్రీస్తుని అనుకరించినట్లుగా మన జీవితాల్లో మనము కూడా యేసు క్రీస్తుని అనుకరించి నడవాలి అని వాక్యము చెబుతుంది. అదే 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 23-27 వచనాల్లో పౌలు పొందినటువంటి శ్రమలన్నిటినీ కూడా మనము గమనిస్తున్నాం ప్రభునందు ప్రియులారా. కాబట్టి ముగింపులో మనం గమనించేది ఏంటంటే ప్రతి క్రైస్తవ విశ్వాసి యేసుక్రీస్తును తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఏమి కలిగి ఉండాలంటే ఈ ముద్రలు కలిగి ఉండాలి. మనకి శరీరములో కలిగి ఉండాలి. అంటే శిలువ ముద్ర వేసుకోవడం కాదు, నొసటి మీద కానీ వీపు మీద కానీ ఇక్కడ కానీ శిలువ గుర్తు వేసుకోవడం కాదు. మన శరీరము నలుగగొట్టబడాలి. చెడు విషయమై అది నలుగగొట్టబడితే, ఎప్పుడైతే నలుగగొట్టబడుతుందో అప్పుడే మనము రూపాంతరము చెందుతాము. నలుగగొట్టబడకుండా మనము రూపాంతరము చెందలేము. ఇది గొప్ప ధన్యత మానవుని యొక్క జీవితంలో. కనుక మరి ఇక్కడ చెప్తున్నాడు, అదే క్రొత్త సృష్టి. ఒక మనిషి జీవితంలో మారాడు అంటే పాత జీవితాన్ని విడిచిపెట్టి క్రొత్త జీవితాన్ని తీసుకొని ఆ బాటలో నడుస్తున్నాడంటే ఆయనను చూసి ఇంకొకరు ఆయన వెంట వెళతారు. ఆయనను చూసి ఇంకొకరు ఆయన వెంట వెళతారు. ఈ విధముగా ఒకరి తర్వాత ఒకరు, ఒక చీమ వెనకాల రెండవ చీమ ఏ విధంగా వెళుతుందో, ఒక మిడత వెనకాల ఇంకొక మిడత ఏ విధంగా వెళుతుందో, మనం కొన్ని సందర్భాల్లో ఆకాశంలో చూస్తే పక్షులన్నీ కూడా క్రమంగా వెళుతుంటాయి. అవునా? చీమల దండు ఏ విధంగా వెళుతుంటాయి? ఒకటి వెనక ఒకటి అనుకరిస్తూ వెళుతుంటాయి, వెంబడిస్తూ వెళుతుంటాయి. మనము కూడా వాటికున్న క్రమశిక్షణను మనము కూడా కలిగి ఉండి క్రీస్తుని మనం ఎప్పుడైతే మనము వెంబడిస్తామో అప్పుడు మనము నూతన సృష్టి. ఇటు కృపా దేవుడు మనకందరికీ అనుగ్రహించి ఆయన మహిమ పొందునుగాక. ఆమేన్.
ప్రార్థన చేసుకుందాం.